వీళ్ళు అందరూ బాగున్నారా? ఒక్క నిమిషం లెట్స్ గో. 20,000 30,000 కట్టే జిమ్ అటేసీలో కొన్ని జిమ్లు ఉంటాయి. చాట్లు పట్టవు, ఇంకెందుకు జిమ్ చేసి చాట్లు పట్టినప్పుడు చిన్న గడ్డేసి పైన బస్తా వేసి బంగినపల్లి చిందాసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు. ఇప్పుడు రోడ్డు మీద బంగినపల్లి తప్ప ఏం కనపడలేదు. రెడీ అయిపోయాం. టైం 7 అయింది. ఇప్పుడు నేను ఒక క్రియేటర్ మీటప్కి వెళ్తున్నాను. ప్రత్యూష్ అన్న అని చెప్పి ఒక అన్న, మనకు తెలిసిన అన్న ఆర్గనైజ్ చేస్తాడు అనమాట. ఒక నిమిషం వస్తాను. ఓ సెంట్ ఇక్కడ ఉందా? సో క్రియేటర్ కలెక్టివ్ ఒక ఈవెంట్, స్మాల్ హౌస్ పార్టీ, చిన్న పార్టీలా చేస్తున్నారు. 8 o'clockకి మనకి ఇన్వైట్ వచ్చింది. సో బేసికలీ మన క్రియేటర్ స్పేస్కి వేరే క్రియేటర్ స్పేస్కి చాలా తేడా ఉందన్నమాట. సో మన స్పేస్కి వేరే స్పేస్కి చాలా తేడా ఉంది. అంటే తెలుగు కాంటెంట్ స్పేస్కి తమిళ్, మలయాళం, మన నార్త్ ఇండియన్ స్పేస్కి చాలా తేడా ఉంది. ఎలాగంటే మీరు గమనిస్తే ఒక క్రియేటరు ఇంకొక క్రియేటర్తో కలిసి ఎక్కువ కనపడటం కానీ, కలిసి కాంటెంట్ చేయటం కానీ, లేకపోతే కలిసి ఒక ఈవెంట్ చేయటం కానీ చేయరు. చాలా తక్కువ చేస్తాం. కంపారిటివ్లీ మనం చాలా తక్కువ చేస్తాము. ఇట్స్ నాట్ హెల్దీ ఆల్సో, టు బి వెరీ హానెస్ట్. ఒక మూవీ యాక్టర్స్ అన్న ఒకళ్ళ ఆడియో ఫంక్షన్ ఇంకోళ్ళ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ కాంటెంట్ క్రియేటర్ స్పేస్లో మాత్రం అది కూడా జరగదు, సాడ్లీ. అది మార్కెట్ గ్యాప్ అలా ఉంది బ్రో. అలా కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, మార్కెట్ గ్యాప్ అలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఏం చేయాలంటే క్రియేటర్స్ సెంట్రిక్ ఈవెంట్స్ చాలా చేయాలి. క్రియేటర్స్ కలిసి అవ్వాలి, క్రియేటర్స్ ఒకరికి పరిచయం అవ్వాలి, కలిసి కాంటెంట్ చేయాలి, ఎన్ని చేయాలి. జరగవు. ఏం చేస్తామో జరగవు. ఇన్స్టాగ్రామ్ అంటారా, అసలు ఇన్స్టాగ్రామ్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్. ఇన్స్టాగ్రామ్ రూపాయి పే చేయదు, అండ్ ఆల్సో క్రియేటర్స్ ఒక దగ్గర తీసుకొని రాదు. ఇలాంటి క్రియేటర్స్ మీటప్స్లో ఇప్పుడు చేసేది జస్ట్ ప్రైవేట్ అండ్ లైక్ ఇండివిజువల్ చేస్తాడు అనమాట. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ప్యాషన్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చేస్తాడన్న. సో అందుకే ఐ వాంటెడ్ టు గో టు దిస్ ఈవెంట్, మీట్ అదర్ క్రియేటర్స్. చూద్దాం, ఇట్స్ బీన్ అ వైల్ ఐ మెట్ క్రియేటర్స్. ఇప్పుడు నాకంటూ ఒక సర్కిల్ ఉంది భయ్య క్రియేటర్స్లో. ప్రణయ్ వర్మ, గణేష్, పవన్, నరేష్, వంశీ, ఆటోస్ వంశీ, తెలుగు కనెక్ట్స్ వంశీ. సో నరేష్ ఒక సర్కిల్ అంటూ ఉందన్నమాట. సో వీళ్ళని దాటి నేను బయటికి వెళ్ళాను, బికాస్ దట్ ఈస్ మై కంఫర్ట్ జోన్, దట్ ఈస్ మై ప్రాపర్ జోన్. అండ్ దర్ ఆర్ అదర్ క్రియేటర్స్ ఆల్సో హ్యాంగ్ అవుట్ విత్ రేవంత్ సాగర్, సేవజ్ అక్కయ్య, చారీ నాట్ సారీ, ఇంకా చాలా మంది ఉన్నారు క్రియేటర్స్. నాకు పేర్లు ఏమంటే గుర్తు రావట్లేదు. బట్ యా, నా వంతు సహాయం, నా వంతు కాంట్రిబ్యూషన్ నేను నాకు చేయాలని ఉంటుంది. టు కమ్ క్రియేటర్స్ అందరూ కలిసి ఒక గుంపులు ఒక దగ్గర రావాలి, కలిసి కాంటెంట్ చేయాలి, కోఆపరేట్ అవ్వాలి, హెల్తీ కనపడాలి స్పేస్ అని చెప్పి. సో అందుకోసమే నేను నేపాల్ నుంచి వచ్చిన, ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినా కానీ ఇప్పుడు నేను ఈవెంట్కి వెళ్తున్నా, జస్ట్ టు అటెండ్ ద ఈవెంట్ అండ్ జస్ట్ సీ హౌ ద వైబ్ ఈస్. ఓకే, సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ చెక్. పైన ఇది, కింద ఆఫ్ కోర్స్ ఇగో మనం ఈవెంట్కో ప్యాంటు, ఫంక్షన్కో ప్యాంటు కొను. సంవత్సరం ఒకటే జీన్స్, సంవత్సరం ఒకటే బ్యాగీ ప్యాంటు, సంవత్సరం ఒకటే కార్గో ప్యాంటు కొంటాం. అంటే 3, ఓన్లీ 3 కొంటాం. సో దిస్ ఈజ్ ద మొన్న కొన్న ప్యాంటు. సో ఇది మొన్న కొన్న ప్యాంటు. నేపాల్ నుంచి వచ్చాక కెమెరా బ్యాగ్ ఇంకా క్లియర్ చేయాల. టైం 7:10 అయింది. 7:30 రమ్మన్నారు. 7:40 రీచ్ అవ్వచ్చు. కొంచెం ఫ్రీక్వెంట్గా బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ డోంట్ మైండ్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ గురించి చెప్తా. సో దిస్ ఈజ్ సేవింగ్ బాక్స్. కనబడుతుందా? దిస్ ఈజ్ సేవింగ్ బాక్స్. కనబడుతుందా? షోయా. ఇది ఏంటంటే మన చిన్నప్పుడు ముంత ఉండేది చూసారా, మట్టి ముంత, దాని డబ్బులు వేసేవాళ్ళం. అట్లాగే ఇది 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు ముంత అనమాట. దాంట్లో 500 ఇట్లా 500 నోట్ అట్లా వేసి 1,00,000 రూపాయలు చేయొచ్చు అనమాట. నేను శ్రవణ దగ్గర చూసాను ఇది. అన్న 1,00,000 రూపాయలు చేసి ఒక ట్రిప్ వేసాడు అనమాట. నాకు కూడా మంచి మోటివేషన్ వచ్చింది. అప్పుడు 500 దీంట్లో వేసి 1,00,000 రూపాయలు చేసి ఒక ట్రిప్ వెళ్తాం. కుదిరితే మీరు కొనుక్కోండి, అమెజాన్లో ఉంటుంది. జస్ట్ సేవింగ్ బాక్స్ అని కొట్టండి, 1,00,000 సేవింగ్ బాక్స్ అని కొట్టండి, వస్తుంది. నేను ముందు జాగ్రత్తగా ఈవెంట్ ఎట్లాంటి ఫుడ్ పెడతారో తెలియదు కాబట్టి మనం ఒక ప్రోటీన్ షేక్, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడరు, హోల్ ట్రూత్ పీనట్ బటర్, బ్రెడ్ తినేసాం, అవకాడో, పొమోగ్రానేట్ తినేసాం. యాజ్ ఎ స్కెడ్యూల్, యాజ్ అ రొటీన్ డిన్నర్ అయిపోయింది. అక్కడ ఒకవేళ క్లీన్ ఫుడ్ ఉంటే మళ్ళీ చేద్దాం. ఓకే, అది మ్యాటర్.
గుడ్ మార్నింగ్ బ్రో. ఎలా ఉన్నా? థ్యాంక్ యూ చాలా బిగ్ కాంప్లిమెంట్, వెరీ బిగ్ కాంప్లిమెంట్. సమ్మర్ యూవీది సరిపోద్దా? నాది సరిపోద్ది అనుకున్నా, స్మాల్ సైజ్ తీసుకొచ్చాను. యాక్చువల్గా సమ్మర్లో మీరు రన్నింగ్కి వెళ్తారు, సైక్లింగ్కి వెళ్తారు కదా? సమ్మర్ కాదు, సరే అమ్మా, సరిపోయింది అమ్మా, సరిపోయింది. థ్యాంక్ యూ. మీరు చేసిన మీకు ఎంత అండి? అంటే నాకు ఇది ఇంత పల్సెంట్ కావాల్సింది ఏంటంటే, ఎందుకంటే రన్నింగ్ ఇది వేసుకుని రన్నింగ్ చేయలేము కానీ చేయొచ్చు, అంటే ఓన్లీ నేకెడ్. ఓ అవునా, ఓకే. సో వింటర్ లో చేసుకోవచ్చు కానీ రైనీ సీజన్ లో చేసుకోవచ్చు. ఈ సమ్మర్ హైక్ కోసం, బేసిక్ సమ్మర్ హైక్ అండ్ జిమ్ కోసం ఇది. కోచింగ్ చేసేటప్పుడు వేసుకుంటే ఫీల్ వేరు. పలుచగా ఉంది నాకు కొంచెం. నేపాల్ లో నేను మా ఓడు నాకు ఉంచుతాడా, మా ఓడు తీసుకుంటాడా అనేది చూడాలి. And again introducing our Guruji. మా గురూజీ గారు, మా హైరాస్ ట్రైనర్, మా మెంటర్, కోచ్ కమ్ ఫ్రెండ్ కమ్. ఎస్ అన్ని. నెక్స్ట్ అదేనా? అమీర్పేట్ బాక్స్ ఎప్పుడు ఇనాగ్రేషన్? జూన్. అంటే బయట వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుందా? బయట వాళ్ళకి కూడా యాక్సెస్, బట్ ఓన్లీ హైరాక్స్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ రావాలనుకున్నారు. బేసిక్ వాళ్ళకు బేసిక్ ట్రైనింగ్ అంటే ఆన్లైన్ ఒక వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి చూసుకుని ఆన్లైన్ వాళ్ళు చేసుకుంటే, ఎందుకంటే బేసిక్గా వీఆర్ నాట్ ఇంటూ యూజింగ్ ఎనీ ఎక్విప్మెంట్స్. బేసిక్ డంబల్స్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ బాడీ వెయిట్. సో దే కెన్ యాజ్ వెల్ హ్యాపీలీ డూ ఇట్ ఇన్ దేర్ హౌస్. కానీ డిసిప్లిన్ ఉండదు వాళ్ళకి ఇంట్లో చేసుకోవడానికి, అదొక్కటి డెవలప్ చేసుకోవాలి. అదే కష్టం. ఆ డిసిప్లిన్ మెయింటైన్, ఆ డిసిప్లిన్ బిల్డ్ చేసుకోవడమే చాలా కష్టం. దాని మీద వర్క్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ స్టార్ట్ చేయాలనుకుంటే. బట్ అమీర్పేట్ బాక్స్ మించింది లేదు భయ్య. సన్లైట్ అట్లా పడుతూ ఉంటుంది, చెమట్లు పడతాయి, ఏసీలు ఉంటాయి, చుట్టూ చెట్లు, మంచి ఆక్సిజన్, ఆహా సుఖం. 20,000 30,000 కట్టే జిమ్ అటేసిలో కొన్ని జిమ్లు ఉంటాయి. అది ఏసీ ఫుల్గా కూలింగ్ కండిషన్ పెట్టి, చల్లటి నీళ్లు పెట్టి, పాష్గా అన్ని పెట్టి మజారాదు. చెమట్లు పట్టవు, ఇంకెందుకు జిమ్ చేసి చెమట్లు పట్టినప్పుడు. నా పాయింట్ అది. చెమట్లు పట్టినా ఏసీ విల్ కూల్ యూ డౌన్, నాట్ కూల్ డౌన్, హీట్ జనరేట్ అవ్వాలి. నాతో మీతో మంచి ఒక లాంగ్ వీడియో చేయాలని నాకు ఐడియా ఉంది. జోన్ 2 వర్కౌట్ ఒక వీడియో చేయాలని నాకు. జోన్ 2 కాదు, జోన్ 4. జోన్ 4 జోన్ 2లోనా? జోన్ 2 అంటే స్లో. ఓకే, స్లో వర్కౌట్. హార్ట్ రేట్ పెరగాలి అంటే ఒకసారి జోన్ 4 ఒక వీడియోలో లైక్ జోన్ 4 వర్కౌట్ మీద లైక్ వై జోన్ 4 వర్కౌట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఇట్ టేక్స్ టు బి జోన్ 4. లైక్ జోన్ 2 is for endurance. జోన్ 4 high heart rate, it increases your aerobic capacity. చేయాలి అంటే హెల్దీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అవసరం అంతా జోన్ అది. నేను ట్రావెల్ చేసినా ఏం చేసినా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఐ షుడ్ సేమ్ షేప్. అందరూ ట్రావెల్ చేసి హెల్త్ కాంప్రమైజ్ అవ్వాలి, బయట తినాలి, ఒక్క రీజన్ చెప్తా ఉంటారు. బట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. ట్రావెల్ చేసినా కానీ హెల్తీగా ఉండొచ్చు, హెల్తీగా తినొచ్చు, క్లీన్ వాటర్ తాగొచ్చు, యూ కెన్ బీ స్టే హైడ్రేటెడ్, ఎవ్రీథింగ్ ఐ షుడ్ షో ఇట్. ఇలా వర్కౌట్ అవి అందే వెళ్ళే దారిలో వెరీ ఇంపార్టెంట్ పని. తాటి ముందు తెచ్చుకొని కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు మామిడికాయలు తినలేదు బ్రో ఈ సంవత్సరం. ఇంకా తిన్నారు ఈసారి మామిడికాయలు తిన్నారు. వచ్చినాయా ఈసారి మంచిది? వచ్చినాయి ప్రాపర్ రసాలు, ప్రాపర్ పంగినికి వెళ్ళాలి కదా. వెయిటింగ్
వెయిటింగ్ ఫర్ మామిడికాయల సీజన్. అంటే సిటీల్లో సీజన్ వచ్చేసింది సిటీల్లో, బట్ యూజువల్లీ పల్లెటూరులో ఆ రసాలు కానీ అవన్నీ కొంచెం జూన్ ఫస్ట్ వీక్ మే ఎండ్కి ప్రాపర్గా పంపుతాయి కదా. చిన్నప్పుడు అయితే ఆటోలో వచ్చే మామిడికాయలు ఇంటికి మొత్తం ఉండా వచ్చి ఇంట్లో ఒక రూమ్ మొత్తం మామిడికాయలు పండేసేవాళ్ళు. ఇట్లా పండే దానిపైన కింద గడ్డేసి పైన బస్తా వేసి బంగినపల్లి చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు. ఇప్పుడు రోడ్డు మీద బంగినపల్లి తప్ప ఏం కనపడలేదు. చెట్లు ఎక్కి చెట్ల మీద కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్ వెళ్ళి రత్నదీప్కి వెళ్ళి 2 మామిడికాయలు కొనుక్కొని వచ్చి అయ్యే మామిడికాయలు అనుకుంటా. అవి మామిడికాయలు కాదు, దెర్ ఆర్ సంథింగ్ ఎల్స్. అది సమ్మర్ హైకింగ్ జాకెట్ అంటారు మరి అక్కడైతే మరి ఇంకా నాకు తెలియదు, దానికి ఇంకా వేరే పేరు ఉన్నాయేమో. గ్లాడ్ యూ లవ్డ్ ఇట్ గురూజీ. చలో హ్యావ్ నైస్ డే మరి, టాటా. వెళ్దాం సండే వెళ్తాం. స్టాప్ అవుద్దన్నా. నువ్వు లేత ఎత్తాంటే తీసుకుంటా మరి. లేత అయితే 2 డజన్లు కొట్టు. పోయినసారి అంతే చెప్తే ఒకరికి మొత్తం పైన 2-3 లేత వేసాడు, కింద ముద్రేసి పంపించాడు నాకు ఇంటికి. నువ్వు గుడ్డిగా నేను నమ్ముతా బాబాయ్. ఎవరి మీది ఎక్కడా? పెడల్ ఫేమస్ గా చేస్తారు కదా బట్టలేవో. తెలుసు వచ్చాం బాబాయ్, ఆంధ్రాలో తిరిగాం 100 రోజులు. లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం, నర్సంపేట, పేడన్న, నర్సంపేట, పాలకొల్లు, చీరాల, అనగనగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అరకు, పాడేరు అన్ని. ఏం పేరు బాబు నీ పేరు? మరి ఎండాకాలం ఇవి, మరి వానాకాలం ఏం చేస్తారు? వానాకాలం చెప్పు. కాయలు కొన్నాం వచ్చినాను 2 డజన్లు వస్తే కదా అని చెప్పు. దాన్ని వచ్చినా చూతాగానే ఉండు. ఏం సినిమా తీసేది? అనగనగా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తీసాం ఆల్రెడీ. వచ్చేసింది యూట్యూబ్ లో వచ్చేసింది. హీరో ఎవరు ఉంటారు మా దాంట్లో? జనాలే హీరోలు. ఎంత బాబాయ్ డజన్ ఎంత? ఓకే చలో థ్యాంక్ యూ బాబాయ్, మళ్ళీ రేపు వస్తా మంచిగుండే. ఓకే ఏంటంటే కోల్డ్ ప్రెషర్ చూసారండి, నో వాటర్ నో షుగర్ అన్నమాట. ఇప్పుడు తాగితే ఏమంటే దీని ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, ఎప్పుడు తెలియదు. గుమ్మడికాయ జ్యూస్ గురించి నాకు తెలియదు పెద్దగా. నాకు తెలియదు, కానీ హెల్దీ అంటారు. కానీ ప్యాకింగ్ బాగుంది, ప్యాకింగ్ ఇస్ గుడ్. బాటిల్ అనుకున్నాం కానీ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ప్యాకింగ్ ఇస్ గుడ్. ఇది ఎంత పడింది ప్యాకేజ్ ఇది? అదైతే 5 రూపీస్ పడింది. ఓ నైస్ గుడ్. బాటిల్ అయితే 14 రూపీస్ పడింది. ఓ క్రియేటర్ మీట్ బాగుందా? ఏం జరిగిందంటే రాత్రి వెళ్ళంగానే నేను కొంచెం వేరే ఎక్స్పెక్ట్ చేస్తుండే, కానీ మ్యాటర్ ఏంటంటే రాత్రి నేను చాలా ప్రిపేర్డ్ అయ్యాను బ్లాగ్ చేద్దామని. కానీ అలా వెన్యూలోకి ఎంటర్ అయ్యాను. బూత్ నెంబర్ 1 ఆ ఈవెంట్కి డ్రెస్ కోడ్ ఉందంట. బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షర్టు, బ్లాక్ షూ వేసుకొని మనం ఎర్ర చొక్కా బులుగు ప్యాంట్, ఎర్ర చొక్కా కాకి కలర్ ప్యాంటు, ఎర్ర కలర్ షూ వేసుకొని పోయాం. అది పెద్ద బూత్. రెండోది ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది పబ్బులో. నెంబర్ 3 ఫుల్ లౌడ్ మ్యూజిక్. సో బొక్క ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్కి నేను ఒక క్రియేటర్, నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా అంటే వేరే క్రియేటర్స్తో ఎంగేజ్ అవ్వాలి, మాట్లాడి వాళ్ళ కంటెంట్ గురించి తెలుసుకోవాలి, ఇన్పుట్స్ తీసుకోవాలి, వాళ్ళ సజెషన్స్, ఫీడ్బ్యాక్, ఐడియాస్, ఇట్లా ఐడియాస్ ఎక్స్చేంజ్ అవ్వాలి అనే జోన్లో వెళ్తాము ఇట్లాంటి ఈవెంట్స్కి. బట్ అన్నవాళ్ళు ఇంటెన్షన్ మంచిది, లైక్ ఆర్గనైజేషన్ మీటప్ క్రియేటర్ కలెక్టివ్ 3.2 వాజ్ ఇంటెన్షన్ వాజ్ గుడ్, బట్ ఆర్గనైజేషన్ కొంచెం బెటర్ గా వచ్చేమనిపించింది నాకు. దెర్ ఇస్ నో ఎంగేజ్మెంట్ ఇన్ బిట్వీన్ క్రియేటర్స్, ఓన్లీ తెలిసిన వాళ్ళే మాట్లాడుకుని అయిపోయింది. ఇంకోటి ఏమో
గట్టిగా మాట్లాడుతాం, వాళ్ళ చెవులో మాట్లాడుతాం, అంత లౌడ్ మ్యూజిక్ అనమాట. అవతలు మాట్లాడేది సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లేదు. అమ్మా రే బాబు. ఈవెంట్ లో చాలా మంది వచ్చారు, నాకు తెలియదు క్రియేటర్స్, అందరితో మాట్లాడదాం అనుకున్నా కానీ బట్ ఒక్కల దూడ పరిచయం అవ్వలేదు ప్రాపర్ గా. బట్ ఫుడ్ వాస్ గ్రేట్, వైబ్ వాస్ గ్రేట్. భలే డ్రెస్ అయ్యి వచ్చారు అందరూ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. లైక్ బేసిక్లీ నాకు బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం భయ్యా. నాకు ఎవరు బ్లాక్ వేసినా క్యూట్ గా అనిపిస్తుంది నాకు. కానీ చాలా చాలా భలే డ్రెస్ అయ్యి వచ్చారు. రియలీ ఐ లవ్ దట్ యూనో డ్రెస్ కోడ్ థింగ్. అండ్ నాకు ఎప్పుడు పోద్దో కానీ భయం, కొంచెం బాగా ఓవర్గా అంటే లుక్ మ్యాక్సింగ్ ఆ వైబ్స్లో ఫుల్గా డ్రెస్ అయ్యి ఫుల్గా నీట్గా ఒక క్లాస్ డ్రెస్ అవుతారు చూసా, వాళ్ళంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే అండ్ కొంచెం హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ముందు నాకు కొంచెం మొరాల్ డౌన్ అయిపోద్ది బ్రో. అది ఐ డోంట్ నో ఫకింగ్ వై. యూనో యూజువల్లీ ఐఎమ్ గ్రేట్ అట్ టాకింగ్ పీపుల్, లైక్ కాన్ఫిడెంట్గా మాట్లాడతా, బయటికి వెళ్ళి అన్నీ చేస్తాను. బట్ ఇట్లాంటి సెటప్స్లో, ఇట్లాంటి కొంచెం ఆర్గనైజ్ సెటప్స్లో నాకు కొంచెం ఎందుకు లోపల నుంచి అమ్మో వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా కొంచెం యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు. మెట్ విత్ వన్ వీజీ గై, ఇట్లా సెకండ్ ఇచ్చాడు హాయ్ జాస్తి అని చెప్పి. మై హ్యాండ్ వాజ్ లైక్ ఇట్లా అవుతుంది. ఆయన చాలా కాన్ఫిడెంట్ ఇట్లా పడేసుకుని చేయొచ్చు. నాకు కొంచెం మంచిగా అనిపించలేదు బ్రో. ఎందుకు కుछ लेना देना नहीं ना उसको साथ, so why did I feel anxious? ఇది పోగొట్టాలి బ్రో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది పోగొట్టాలి, లేకపోతే ఇది దొబ్బెట్టేస్తుందని కాన్ఫిడెన్స్. సో అలా జరిగిందనమాట ఈవెంట్. వచ్చేపాటికి 1:30 అయిపోయింది. వచ్చి పడుకున్నా, పొద్దున్న లేచి డైరెక్ట్గా మన బ్రో దగ్గరికి జిమ్కి వెళ్ళా. అమీర్పేట్ బాక్స్, యాక్చువల్లీ దాని పేరు అమీర్పేట్ బాక్స్ కాదు, జస్ట్ నేను పెట్టిన పేరు అనమాట. తనకు అసలు బాక్సే లేదు. సో గురూజీ వాళ్ళ టెర్రస్ పైన వర్కౌట్ అనమాట అది బేసిక్లీ చేసేది మనం. ఎస్, సో దట్స్ ఫర్ ద డే మై గైస్. మళ్ళీ రేపు కలుద్దాం, ఓకే. అండ్ ఇంకొకటి, ఎనీ ఈవెంట్స్ జుట్టుకొని తేడాగా ఉందేంటి, వదిలే ఇప్పటికే ఎక్కువైపోయింది. మనం రేపు ఫ్రెష్గా మాట్లాడుకుందాం. వెళ్ళి ఇప్పుడు తాటి ముంజులు తినాలి. ముంజులు కొనుక్కొచ్చుకున్నాం కదా, వెళ్ళి ఫుల్గా 2 డజన్ ముంజులు తినేసి చల్లబడతా. ఇలా చాలా పనులు ఉన్నాయి. 2 మీటింగ్స్ సెట్ చేసుకోవాలి. ఐ షుడ్ ఆర్గనైజ్ ఫ్యూ థింగ్స్. ధీరజ్ వస్తాడు, ధీరజ్ లేడు, ఇంటికి ధీరజ్ వల్ల ఆయన మాకు బాగపోతే వస్తాడు వల్ల. సో పనులన్నీ కొంచెం స్పీడ్ అప్ చేయాలి. రేపు ఎపిసోడ్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ బ్రో, లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. సో